అడవులు, భూములు, ఖనిజాలు, నీరు గుట్టలు లాంటి సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అమ్మేసి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వం కుట్రను అడ్డుకోవాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి డిమాండ్ చేశారు. సహజ వనరులు కాపాడాలన్న ఉద్దేశంతో ఈ నెల 9, 10వ తేదీన హైదరాబాద్ లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు కార్యక్రమ గోడ పత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కాచిగూడలోని తుల్జా భవన్ లో జరిగే రాష్ట్ర సదస్సుకు జయప్రదం చేయాలన్నారు. ఈ రాష్ట్ర సదస్సులో పలువురు సంఘ సంస్కర్తలు, ప్రజా సంఘాల నాయకులు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ తుల్జా భవన్ లో జరిగే రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే అడవులు, భూములు, ఖనిజాలు, నీరు, గుట్టలు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పకుండా రైతులకే దక్కాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ ప్రస్తుతం దారిలో వస్తున్నాం. మేము రైతులు గుడ్లకు కొనుగోలు కోసం గుడ్ల వెంబడి నానా అవస్థలు పడుతుంది. తక్షణమే ప్రభుత్వం 2-3 రోజుల్లో ఎందుకంటే వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కలగకుండా కల్లాలో ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లులో తరలిస్తారా, మీరు గోదాంలో తరలిస్తారా, రైతులకు మాత్రం ఖచ్చితంగా ఈ 2 రోజులలో ఎట్టి పరిస్థితుల్లో కల్లాలో ఉన్న ధాన్యాన్ని తీసుకుపోవాలని డిమాండ్ చేస్తున్నాం.